దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ముందుగా మీకు అందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు. మరి దేవుడు మనం దీవించును గాక. మరి గత సంవత్సరములన్నీ 2025 సంవత్సరం అంతా దేవుడు తన కృపలో మళ్ళందరినీ కూడా ఎంతగానో కాచి దాచి కాపాడి మరలా 2026 ఒక నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టారు. అందును బట్టి దేవుణ్ణి మనం ఎంతగానో స్తుతించవలసిన వారు విన్నాం. మరి మనం గత సంవత్సరాల్లో చూసినట్లయితే ఎన్నో వ్యాధులు, బలహీనతలు, శోధనలు, కష్టాలు, బలహీనతలు ఎన్నో వచ్చాయి. అన్నిటిలో నుండి దేవుడు మళ్ళందరినీ కూడా ఎంతగానో కాచి కాపాడాడు. సజీవులుగా ఉంచి ఆయుస్సునిచ్చి మళ్ళీ ఒక నూతన సంవత్సరం ప్రవేశపెట్టాడు. హల్లెలూయా. కాబట్టి మనం దేవుణ్ణి ఎంతగానో స్తుతించి దేవుని గణపరిచి మహింపరిచే వారంగా మరి ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి మనం కనుక మరలా ఈ నూతన సంవత్సరంలో ఎలాగా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే అవకాశం దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి సజీవునిగా ఉంచి వాక్యాన్ని అందించే కృపను దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి ముందుగా వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మిమ్మల్ని కూడా దేవుడు ఎంతగానో కాపాడి మరలా 26లో ప్రవేశించి ఈ విధంగా దేవుని యొక్క వాక్యం వినే గొప్ప ధన్యతను దేవుడు మీకు కూడా ఇచ్చిన దాన్ని బట్టి కూడా మనమందరం దేవుణ్ణి ఎంతగానో స్తుతించవలసిన వారమైనా. హల్లెలూయా. మరి నూతన సంవత్సరంలో దేవుడు మనకిచ్చే వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం గత వారంలో. మరి అదే విషయాన్ని మనం ఈరోజు కంటిన్యూగా అంటే ఒక రెండవ భాగంగా మనం నేర్చుకుందాం. హిజ్కియా మరి దేవుని సందులో ఏ విధంగా తను యథార్థవంతుడిగా జీవించాడో అనేది, అలా జీవించడం వల్ల అతనికి ఎలాంటి స్థితి కలిగిందో, ఎంత ఆశీర్వాదం ఆయుస్సు కలిగిందో, అలాగే ఈ నూతన సంవత్సరంలో మనం దృక్పథం కూడా ఆ విధంగా దేవునిలో జీవించడం అనేది గత వారం మనం నేర్చుకున్నాం. మళ్ళీ అదే కంటిన్యూగా ఈరోజు కూడా మనము కొన్ని భాగాలు మనం నేర్చుకుని దేవునిలో ముందుకు సాగిపోయే వారంగా మనం ఉందాం. మరి అదే విషయాన్ని మనం చదువుకుందాం. 2వ రాజులు 20 అధ్యాయం 1, 2, 3 వచనాలు మనం చదువుకున్నట్లయితే, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తనైన యెషయా వద్దకు వచ్చి, నీవు మరణమగుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో దయతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థించెను. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ గత కార్యక్రమంలో చెప్పుకున్నట్లు హిజ్కియా చక్కటి ప్రార్థన చేశాడు. అంటే తన జీవితమును దేవునిలో ఎలా గడిపాడు అనేది చక్కగా దేవుని సందులో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేసి, యెహోవా, యథార్థవంతుడనై సత్యమును అనుసరించి నీ సన్నిధిలో ఏ విధంగా జీవించానో, అలాగే నీకిష్టముగా నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో దయతో జ్ఞాపకము చేసుకున్నామని హిజ్కియా కన్నీరు విడిచి దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. హల్లెలూయా. పిల్లరా, హిజ్కియా ప్రార్థన అక్కడ వెంటనే ఇంకా యెషయా నడిమిసాల్లో దాటి నుండగానే ఇంకా బయటికి వెళ్ళకముందే మళ్ళీ దేవుడు ఆయనతో మాట్లాడి ఆయన పంపించి యెహోవా, ఇదిగో హిజ్కియాతో దేవుడు ఎలా చెప్తున్నాడు ఏమనంటే, నీవు కన్నీరు విడిచట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించాను, నేను నిన్ను స్వస్థపరుస్తున్నాను, 15 సంవత్సరములు నీకు ఆయుస్సునిస్తున్నానని దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. సరే, దేవుడు ఈ నూతన సంవత్సరంలో మనకి మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి మనల్ని కాపాడి, వ్యాధులు వచ్చినప్పుడు, బలహీనతలు వచ్చినప్పుడు మనల్ని స్వస్థపరుస్తూ సజీవులుగా ఆయురారోగ్యాలకు మనం ఉండాలంటే మనము దేవుని సందులో ఏ విధంగా జీవించాలో హిజ్కియా మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. గత వారం మనం నేర్చుకున్నాం. హిజ్కియా ఏలుబడి మొదటి సంవత్సరం మొదటి నెల ఏం చేశాడని నేర్చుకున్నాం. యెహోవా మందిరపు తలుపులు తెరిచి
బాగు చేశాడు. దేవుని మందిరాన్ని బాగు చేసినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఈ నూతన సంవత్సరంలో మన హృదయం అనే మందిరాన్ని మనం బాగు చేసుకోవాలని మనం నేర్చుకున్నాం. హృదయం అనే తలుపులు తెరచి ప్రకటన గ్రంథంలో తలుపునొద్ద నేను తట్టుచున్నానని ఎవడైనా స్వరం విని తలుపు తీసినాడు అతను నేను కలిసి భోజనం అలాగే సహవాసం చేస్తానని చెప్తున్నాడు. కాబట్టి దేవునితో ఈ నూతన సంవత్సరం అలాంటి అవినాభావ సంబంధం పెట్టుకొని మన హృదయంలో దేవుని చేర్చుకొని ఆత్మీయ స్థితిని సంపాదించుకొని ప్రభువులో జీవిస్తే మరి మనకు వచ్చే కష్టములు అన్నిటిలో కూడా చక్కగా దేవుడు మనలను ఆదుకునేవాడిగా ఉంటాడని వాక్యం చెప్తుంది. రెండవ అనుభవం ఏంటంటే, హిజ్కియా తన జీవితంలో నేర్చుకున్న గొప్ప అనుభవం ఏంటంటే, దేవుని ఏ సమస్య వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, శత్రువులు ఎన్ని విధాలుగా చుట్టుముట్టి ఎన్ని విధాలుగా భయపెట్టినా సరే అతడు దేవుని మందిరంలో చేరి ధైర్యముగా ప్రార్థన చేసి జీవించడం నేర్చుకున్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, శత్రువులు, సెన్హెరీబ్ అనేటువంటి దయతో ఆ మాటలు నేను చదువుతాను, దయతో మీరు శ్రద్ధగా వినాలని మనం చేస్తూ ఉన్నాం. ఇందులోనే 2వ రాజులు 19వ అధ్యాయంలోనే 14వ వచనం చదివితే, హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరమును తీసుకొని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరిచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసెను. అశ్షూరు రాజు హిజ్కియా మీదకి యుద్ధానికి దండెత్తి వస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. దూతలను పంపించాడు, అనేక మాటలు మాట్లాడాడు. హిజ్కియాకు వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా ఇశ్రాయేలు ప్రజలు హిజ్కియాకు ఉత్తరాలు రాసి పంపించాడు. అలాగే ఇశ్రాయేలు ప్రధానులు అందరికి కూడా వర్తమానం పంపించి అతడు ఎన్నో ప్రగల్భాలు పలికాడు హిజ్కియా మీద. ఏమనంటే, ఇదిగో ఇన్ని దేశాలు నేను జయించి వచ్చాను, ఏ దేశంలో ఉన్న ఏ దేవత కూడా వాళ్లను నా చేతిలో నుంచి విడిపించలేకపోయింది, అలాగే నీ దేవుడు కూడా అంతే, ఎవరు కూడా నా చేతిలో నుంచి విడిపించకూడదు అని మరి వర్తమానాలు పంపించేవాడు. నాకు లోబడిపోండి, నాకు విధేయులు అవ్వండి అని చెప్పి మరి ఒక దండుపేటలో అంటే చుట్టుముట్టి అక్కడ మరి యుద్ధానికి సిద్ధమైనట్లుగా మనం చూస్తున్నాం. హిజ్కియా ఏమో దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుని సన్నిధిలో ధైర్యం తెచ్చుకొని ప్రజలతో మాట్లాడేవారు. మీరు భయపడొద్దండి అంటే మళ్ళీ ప్రజలు అధిపతుల దగ్గరికి వెళ్ళి హిజ్కియా మాటలు మీరు నమ్మొద్దు, హిజ్కియా చెప్పినట్లు ఏ దేవుడు మిమ్మల్ని రక్షించలేదు, ఎవరో నా చేతుల్లో తప్పించలేరని ఎంత దూషణ మాటలు ఎన్ని విధాలుగా మాట్లాడాడు. ఈ అధ్యాయం అంతా మనం చదువుకుంటే తెలుస్తుంది. అలాంటి పరిస్థితుల్లో హిజ్కియా దేవుని మందిరంలోనికి వెళ్ళి అర్థమైందండి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో మనము ఏ సమస్య ఎదుర్కొన్నప్పటికీ, ఎలాంటి కష్ట ఇబ్బందులు మనం ఎదుర్కొన్నప్పటికీ, ఎలాంటి శత్రువులు మన మీదకి వచ్చినప్పటికీ, ఎన్ని విధాల ఆపదలు మనకు ఉంటున్నప్పటికీ మనము దేవుని సన్నిధిలో హిజ్కియా వలె ప్రార్థించే వారంగా ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన జీవితం కలిగిన వారంగా ఉండాలి. రెండవ అంశం, ఒకటి మందిరపు తలుపులు తెరిచి హృదయాన్ని బాగు చేసుకోవడమే కాదు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం అనేది హిజ్కియాకి నేర్చుకున్నాడు. బిళ్ళారి నూతన సంవత్సరం నీకు మంచి ఆత్మీయంగా అభివృద్ధి చెందేదిగా, ఆనందకరమైన, సంతోషకరమైన, అభివృద్ధికరమైనటువంటి సంవత్సరంగా నీకు ఉండాలంటే నీ జీవితంలో హిజ్కియా వలె మనము దేవుని సన్నిధికి వెళ్ళి ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ ఆపద వచ్చినా, ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నా దేవుని సన్నిధులు యెహోవా సన్నిధిని ప్రార్థన చేశాను. హల్లెలూయా. దేవుని సహాయాన్ని వేడుకున్నాడు. ఈ యొక్క అశ్షూరు రాజు బెదిరింపులకు బెదిరిపోలేదు, కానీ ప్రజలను బలపరుస్తూ ఆయన ధైర్యం తెచ్చుకొని దేవుని సన్నిధిలో విశ్వాసముతో ప్రార్థన చేశాడు. హల్లెలూయా. బిళ్ళరా, ప్రార్థనకు ప్రతిఫలముగా చూసారా, ఇక్కడ ప్రార్థనలో కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఏమని ప్రార్థన చేశాడో ఇందాక మనం ఫస్ట్ దాంట్లో నేర్చుకున్నప్పుడు, యెహోవా యథార్థవంతుడనై
నీ సన్నిధిని సత్యమునందు ఎలా ప్రవర్తించానో, నీకు ఇష్టడిగా ఎలా జీవించానో అన్నీ జ్ఞాపకం చేసుకోమని అక్కడ ప్రార్థన చేయగా దేవుడు ఆ ప్రార్థనలకి కన్నీరుని చూసి స్వస్థపరిచాడు. ఇక్కడ ఏమని ప్రార్థన చేస్తాడు చూడండి. యెహోవా సన్నిధింట్లో యెహోవా కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా. సరే, కెరూబుల మధ్య అంటే దేవదూతలు, కెరూబులు. దేవుడి దగ్గర కెరూబులు ఉన్నాయి, శరాఫులు ఉన్నాయి. అవి దేవుణ్ణి స్తుతిస్తున్నాయి, దేవుణ్ణి గణపరుస్తున్నాయి. కెరూపులు, శరాపులు, మహాదూతలు, ప్రధాన దూతలు ఎన్నో ఉన్నాయి. అందుకని ఇక్కడ ఆ మాటలు వాడుతూ ఉన్నాడు. ఏదో దేవుడు ఒకే పదం ఒక సింగిల్ వర్డ్ వాడట్లేదు. దేవుడు అక్కడే ఉన్నాడు, ఏం చేయలేడు, లేకపోతే ఇలాగా అనేటువంటి మాటలు వాడలేదు. కెరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశమును కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడివై ఉన్నావు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ చెవియుగం యెహోవా కన్నులతో దృష్టించుము. భూమి ఆకాశములను కలుగజేసిన దేవుడు, సృష్టికర్త, అద్వితీయ దేవుడు, నీవే దేవుడు. లోకమందున్న సకల రాజ్యము దేవుడు ఉన్నావు. జీవముగల దేవుడు, మళ్ళీ జీవముగల దేవుడు నిన్ను దూషించే నిబజం. యెహోవా అశ్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. సరే, అతను నిజంగానే అశ్షూరు రాజులు ఆ చేతిలో నుండి వారి రాజ్యాలను తీసుకోవటం, వాళ్ళని చంపడం అన్నీ నిజమే. ఎందుకంటే ఆ దేవతలు చూడండి, ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక, సరే, వాళ్ళని ఎందుకు జయించగలిగాడంటే, ఎందుకు వాళ్ళని ఇష్టం వచ్చినట్టు చేయగలిగాడంటే వాళ్ళు నమ్ముకున్న దేవుళ్ళు, వాళ్ళు ఆరాధించే దేవుళ్ళు నిజమైన దేవుళ్ళు కాదు. సరే, వారి నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు, రాళ్లే గనుక వారు వాటిని నిర్మూలన చేసిరి. ఆ దేవుళ్ళందరూ కూడా ఎవరంటే కర్రలు, రాళ్ళు. సరే, అంటే ఏదో ఒక మనుషులు బొమ్మను చేసుకొని ఏదో పేరు పెట్టి ఒక కర్రనో లేక ఓ రాడ్నో తీసుకొని బొమ్మను చేసి ఆ బొమ్మను వాళ్ళు పూజిస్తున్నారా? ఏదో దేవత పేరెట్టి ఒక బొమ్మను చేసి అదో దేవత అని పేరు పెట్టి దాన్ని పూజ చేయటం చేస్తున్నారు. కర్రలు, రాళ్ళు అని. ఇంతకవి దేవతలు ఏంటంటే కర్రలు, రాళ్ళు కనుక వాటికి ఆపద, వీరికి ఆ ప్రజలకు ఆపద వచ్చినప్పుడు అవి కాపాడలేకపోయాయి. అయితే నువ్వు దేవుడు అలాంటి వాడు కాదు నాయన. నువ్వు జీవముగల దేవుడు, కెరూబుల మధ్య సృష్టికర్త అయిన దేవుడు అయింది, నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్న దేవుడు నీవే అని ఎంతగా దేవుణ్ణి ప్రార్థించాడు చూడండి. హల్లెలూయా. కనుక ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నువ్వు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇరుకొచ్చినప్పుడు, శత్రువుల మీదకి వచ్చినప్పుడు ఏ విధంగా ప్రార్థన చేయాలో ఇక్కడ హిజ్కియా మనకు నేర్పుతున్నాడు. ప్రార్థించే వారంగా మనం ఉంటే గొప్ప జయం మనకు అనుగ్రహించబడుతుందని వాక్యం మనకు తెలియజేస్తుంది. చూడండి, వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. చూసారు, వారి దేవతలను కూడా ఆ కర్రల్ని, రాళ్ళని ఏం చేశారు? దేవతలు వేశారు, అగ్నిలో వేశాడట. ఆ కర్రలో ఏమైపోతే అగ్నిలో వేసినప్పుడు కాలిపోయి. అయితే చూడండి, నిజమే, ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత ఇవ్వని కర్రలు, రాళ్లే కనుక వారు యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయుడవైన యెహోవాను తెలుసుకున్నట్లు అతని చేతిలో నుండి మమ్మను రక్షించుము. ఇదండి ప్రార్థన. తప్పించమని ప్రార్థించగా ఇగో చూడండి, దయతో ఇంకా ఎన్ని చదువుకోవడానికి మనకు సమయం లేదు, కానీ 34వ వచనంలో ఉంది, 19:34, నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తం నేను ఈ పట్టణంను కాపాడి రక్షించుదును. హల్లెలూయా. చూడండి, దేవుడు ఈ ప్రార్థన ఆలకించి హిజ్కియాతో దేవుడు మాట్లాడి, నీ నిమిత్తము మరి రాజైన దావీదు నిమిత్తము, నా నిమిత్తము నా సేవకుడైన దావీదును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. హల్లెలూయా. అశ్షూరు రాజు చేతిలో పడకుండా నేను కాపాడుదును. ఇవన్నీ ముందు చెప్పాడు. ఈ పట్టణం రాడు, అతను ఏమి చేయడు మిమ్మల్ని అని దేవుడు మాట్లాడాడు.
అప్పుడు ఎప్పుడైతే దేవుడు అలా మాట్లాడాడో ఆ రాత్రియే హల్లెలూయా. చూడండి, ఇది మనం నేర్చుకోవాల్సిన గొప్ప కార్యం. దేవుడు ఏం చేశాడో హిజ్కియా పట్ల ప్రార్థన ఆలకించి అంత గొప్ప కార్యం చేశాడో ఇక్కడ మనకు తెలుస్తుంది. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి, చూరా, ఆయన దగ్గర అనేక దూతలు ఉన్నాయి, షెరూపులు ఉన్నాయి, కెరాబులు ఉన్నాయి, గొప్ప గొప్ప ఉన్నాయి. ఏమో ఆయన ఏమీ ఏదో యేసుప్రభు కూడా అన్నారు కదా, ఆయన్ని పట్టుకున్నప్పుడు పేతురు కత్తీసి అతను ఒక సైనికుడు చెవి నరికినప్పుడు, అయ్యో దుడుగు పేతురు, ఎందుకు నీవు అలా చేస్తున్నావు? నేను ప్రార్థిస్తే వేవేల సైన్యాన్ని దేవుడు దూతలను నాకు పంపలేడా అన్నాడు. అవును పిల్లలు, దేవుని దగ్గర ఎన్నో దూత సైన్య సమూహం ఉంది. శరాపులు ఉన్నాయి, కెరూబుల మధ్య ఆయన నివాసం చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థన ఆలకించి ఒకే ఒక దూతను ఆ యొక్క అశ్షూరు రాజు దండులోకి పంపించాడు. చూడండి, యెహోవా దూత బయలుదేరి అశ్షూరు వారి దండుపేటలో చొచ్చి ఒకే ఒక దూతను పంపించి ఎంతమందిని? 185,000 మందిని హతము చేసెను. పిల్లలు, దూతలు ఎంత శక్తి గలవును ఒకసారి ఆలోచించండి. అయ్యి బాబోయ్, మానవ శక్తి, మానవుడైతే ఎంతమందిని చంపగలడు తనకున్న బలాన్ని బట్టి? ఒక 2 3 లేకపోతే 4 మంది 10 మందినో పోనీ చంపగలడు తనకున్న బలం. ఆ తర్వాత ఇంకా బలం తగ్గిపోయి ఇంకా లేకపోతే ఒక 20 మందిని ఇంకా ఇంతమందిని చంపగలడు. కానీ 185,000 మందిని ఎవరు, ఏ మానవుడు కూడా చంపలేడు. చాలా దూతలు, షెరూపులు, కెరాబులు, అబ్బో చాలా శక్తి కలిగినవి, చాలా బలమైనవి. దేవుని బిడ్డలకు దూతలు కావలుగా ఉంటాయంట. దేవుని సన్నిధిలో మనం జీవిస్తే దేవుని దూతలు మనకి తోడుగా ఉండి మనల్ని కాపాడుతాయంట. ప్రమాదంలో అట్లు పడకుండా తప్పిస్తుంటాయంట. దూతల పరిచర్య అనేది దేవుని పిల్లలకు దేవుడు ఇస్తూ ఉన్నాడు. అర్థమైందండి? మనకు పరిచర్య చేసేవారిగా దేవదూతలు ఉన్నాయి. యేసుప్రభు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆ సైతాన్ వచ్చి చాలా శోధించి వేధించేసి ఎంతో బలపరిస్తే తర్వాత దూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి దేవుని దగ్గర ఒక్క దూత పంపించి 185,000 మందిని హతం చేసేటప్పటికి వెంటనే ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండిరి. సరే, చనిపోయారు. అందరూ కూడా బలవంతులు, శూరులైన వారు, యుద్ధ ప్రవీణులైన వారు, బలవంతులైన వారు చనిపోయారు. ఈ లోకంలో ఎంతోమంది బలవంతులు, యుద్ధ శూరులు, జ్ఞానవంతులు, తెలివైన వాళ్ళు, సంపాదన పరులు చనిపోతున్నారు. దేవుని విధానం మనం అలవరుచుకోపోతే, దేవుని సందులో ప్రార్థన చేయకపోతే, సరైన జీవిత విధానం మనం అలవరుచుకోకపోతే శత్రువు మనల్ని పట్టుకొని మరి చంపడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అలాంటి శత్రు సైన్యమును మనం ఎదుర్కొని సజీవులంగా ఉండి హిజ్కియా వలె దేవుని సన్నిధిలో జీవించాలంటే దేవుని మందిరంలో మనము లేక మన హృదయాన్ని దేవునికి ఇచ్చి మన ఇంట్లోని మన హృదయంలో జీవితంలో ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలని ఈ మాట ద్వారా చెప్తున్నాను. ఉదయంలో ఇచ్చి కళేబరం ఉండేది. అశ్షూరు రాజు అనే శరీరం తిరిగిపోయి సరే ఏంటి, అశ్షూరు రాజు తిరిగి వెళ్ళిపోయి ఇన్ని ప్రగల్భాలు ముసుగేసుకుని సిగ్గుపడి తిరిగి వెళ్ళిపోయి నినివే పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మురుక్కుచుండగా అతని కుమారులైన అద్రమెలెకును షరెజెరును ఖడ్గముతో అతన్ని చంపి అరారోతు దేశంలోనికి తప్పించుకొని పోయి ఖడ్గముతో చంపేస్తారు. దేవునితో ప్రగల్భాలు పనిచేయి. దేవునితో ఎప్పుడు కూడా మనం ఇది చేయకూడదు. దేవుని సన్నిధిలో ఎప్పుడు తగ్గించుకుని ఉండాలి. దేవుని తగ్గించుకుంటే దేవుడు మళ్ళీ హెచ్చిస్తాడు. ప్రగల్భాలు పలకూడదు. ఎన్ని ప్రగల్భాలు పలికాడంటే అంతగా పలికాడు. అయితే దేవుడు అతన్ని మొత్తాడు. అతని సైన్యాన్ని హతమార్చడమే కాదు, అతన్ని కూడా ఖడ్గముతో తన సొంత కడుపును పుట్టిన కుమారులే అతన్ని చంపేశారు. సరే, ఎంత భయంకరమైన స్థితి. ఈ రోజున అన్య దేశ రాజులేంటి, ఎవరినైనా సరే దేవుడు రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరినైనా దేవుడు కాపాడటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ దేవుడిని తెలుసుకుని నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు, జయముగల దేవుడు ఎవరైతే ఉన్నారో, ఏకైక దేవుడు ఎవరైతే ఉన్నా ఆ దేవుడిని తెలుసుకొని ఆయన సన్నిధిలో
వారు మన జీవితాలు సమర్పించుకుని హిజ్కియా వల్ల యథార్థత కలిగి దేవుల్లో జీవించడం నేర్చే దేవుడు మంచి ఆయుస్సుని ఇస్తాడు, మంచి ఆరోగ్యం ఇస్తాడు. ఇలాంటి నూతన సంవత్సరాలు ఎన్నో మనకిచ్చి మనల్ని మంచిగా దీవించే దేవుడు అని. కాబట్టి శత్రువుల చేతిలో నుండి హిజ్కియాని దేవుడు తప్పించి రక్షించి కాపాడాడు. హల్లెలూయా. అలాగే ఈ నూతన సంవత్సరంలో నువ్వు ఎదుర్కొనే ప్రతి విధమైన శోధన నుండి, కష్టము నుండి, వ్యాధుల నుండి, రకరకాలైనటువంటి బలహీనతల నుండి కూడా దేవుడు నేను తప్పించి దేవుని సన్నిధిలో సజీవునిగా చేయగలడు. ఎప్పుడంటే హిజ్కియా వలె నీకు వచ్చే ప్రతి సమస్య కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థించడం నేర్చుకుంటే ఖచ్చితంగా ప్రతి సమస్యకు దేవుని సన్నిధిలో సమాధానం దొరుకుతుందని ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి మనం చదివి చివరగా ఇంకొక మాట మనం చదువుకొని, అది యోహాను 2:13 చదివితే, యూదులు పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయం దగ్గరికి వెళ్ళి దేవుని సన్నిధిలో, అసలు దేవాలయం ఎందుకు ఉందంటే ప్రజలు వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి దేవాలయం ఉంది. అలాంటిది ఆ దేవాలయాన్ని ఎలా చేశారో ఇక్కడ ఒకసారి మనం చూద్దాం. దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములు అమ్మవారును, రోకలు మార్చువారును కూర్చుండుట చూచెను. సరే, మనుషులు కాదు కూర్చోవటం, అక్కడ మనుషులు కూర్చొని ప్రార్థన చేయట్లేదు. దేవాలయంలో ఏమున్నాయో, ఎవరున్నారో అక్కడ మాట్లాడుతున్న. ఒకటి ఎడ్లు, తర్వాత గొర్రెలు, 3 పావురులు. ఎందుకున్నాయి? అమ్మకం. అమ్మువారును, రోకలు మార్చువారును, అక్కడ మళ్ళీ డబ్బులు మారకం. రోకలు మార్చేవారు బలలు వేసుకొని రోకలు ఎట్టుకొని ఉన్నారు. సరే, దేవాలయము దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేసే దేవాలయంగా ఉండాలి తప్ప రోకలు మార్చేదిగా, వ్యాపారపు టిల్లుగా, ఇంకా కింద వచ్చిన వాళ్ళు వ్యాపారపు టిల్లుగా చేశారు. ఈరోజు మన జీవితం కూడా మన హృదయంలో ప్రార్థన లేక దేవుని ఆరాధించి, దేవుని మందిరంలో దేవుని ఆరాధించి దేవుని స్తుతించే వారంగా ఉండాలి. కానీ ఈ మందిరాన్ని లేక మన జీవితాన్ని వ్యాపారపు టిల్లుగా చేయకూడదు. చూడండి, ఇక్కడ ఈ దేవుని మందిరంలో ఆరాధన పాటలు చక్కగా మనుషులు ప్రార్థన చేసుకోవనే విధానం ఉండదు. కానీ అప్పుడు రోకలు మార్చుకొని కూర్చుండు అలాంటిది లేకుండా దీని వ్యాపారపు టిల్లుగా చేసి అక్కడ కూర్చుని ఉన్నారు అందరు. గొర్రెలు, గొడ్లు, ఏంటది ఎడ్లు, గొర్రెలు, పావురములు, సరే 3 రకాలు అక్కడ ఉన్నాయి. తర్వాత రోకలు మార్చే, డబ్బులు మార్చేవారు బలలో. అప్పుడు ఆయన ఏం చేశాడంటే త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లనన్నిటినీ దేవాలయంలో తోలివేసి, రోకలు మార్చువారు రోకలు చల్లివేసి, రోకలు ఏం చేశారు? బయటికి చల్లేశారు. ఎంత కోపం వచ్చిందో చూడండి యేసయ్యకు. సరే, ఆసక్తి అది ఇలాంటి ఏమీ రాకూడదు దేవాలయంలోకి. అందువల్ల దేవుని కోపం వచ్చి మొత్తం అన్నిటిని కొరడాలతో కొట్టాడు, నెట్టేసి రోకలమ్మవారి బల్లలో రోకల ముందు పారేసి బల్లలు పడగొట్టి ఏంటండి మళ్ళీ పావురముల అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి. పాపము పశువుల్ని వాటిని తోలేశారు, రోకలు బల్లగొట్టారు. కానీ పావురములతో అక్కడికి వచ్చేటప్పటికి వీటిని తోలుకొని పోండి, వీటిని ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోండి అని చెప్పాడు తప్ప వాటిని ఏమీ ఇది చేయలేదు. పావురం అంటే పరిశుద్ధమైంది, అది పరిశుద్ధాత్మకు సాదృశ్యం ఉంది కనుక ఆయన ఏం తోలేకలు అక్కడ తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది. చెప్పి నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయుకుడని చెప్పాను. అది సరే, దేవుని సన్నిధిలో దేవుని మందిరములో చేరి దేవుని ఆరాధించి పాటలు పాడుకొని మరి దేవుని సన్నిధిలో చక్కగా దేవుని స్తుతించే మందిరముగా ఉండవలసింది ఈరోజు ఈ మందిరము వ్యాపారపు ఇల్లుగా చేసేసారండి. ఈ రోజున భక్తి వ్యాపారం అయిపోయింది. అవి క్రిస్టియానిటీని వ్యాపారం చేసేసినట్టు చేస్తారు. డబ్బు కోసం అమ్ముడిపోయినట్టు అయిపోయింది. ప్రజల విశ్వాసం నుండి తొలగిపోయి భక్తిని విడిచిపెట్టేసి ధన వ్యామోహంలో పడి ఇతర దేశాల ధనము వ్యామోహించి ఆత్మీయ స్థితిని పాడు చేసుకుని పిల్లరా దేవుని మందిరములో దేవుని ఆలయము కాకుండా వ్యాపారపు టిల్లుగా చేసేసుకుని లోకంలో మానవులు ఎంతో పాడైపోయినట్టుగా మనం చూస్తున్నాం. అందువల్ల ఇప్పుడు మనం ఈ నూతన సంవత్సరంలో ఏం చేయాలంటే యేసయ్య ఎలాగైతే వాటన్నిటిని తోలివేసి దాన్ని శుభ్రం చేశాడో, దాన్ని
నుంచి పరిశుద్ధపరిచాడు. అలాగే మన హృదయాల్లో ఈరోజు దేవుని ఆత్మ కాకుండా, దేవుడు కాకుండా ఏమైతే మనం కలిగి ఉన్న వాటన్నిటిని తోలివేసి ఆ బలలు పడబోసి పావులను తీసివేయడం చెప్పాడు. ఎందుకంటే ఇక్కడ రాయబడి ఉంది, ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని రాయబడి ఉన్నట్టు జ్ఞాపకము చేసుకొనిరి. హల్లెలూయా. సరే, ఆసక్తి, దేవుని ఎడల ఆసక్తి కలిగి ఉండాలి ఈ సంవత్సరం. అర్థమైందండి? నీ ఇంటిని గూర్చిన ఆసక్తి. అలాగే ఈ సంవత్సరం నీకు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి, చక్కటి స్థితినిచ్చి, అన్ని విధాలా మీరు మంచిగా వర్ధిల్లి ఒక అభివృద్ధికరమైన, లేకపోతే ఇక్కడ పండగ, పస్కా పండుగ అన్నారు. ఆ పండగలు అంటే ఆనందం, ఆ సంతోషం నీవు దేవుని ద్వారా నీవు అనుభవించాలంటే బిడ్డలారా, నీ ఇంటిని గూర్చి ఆసక్తి అన్నట్లు ఆయన ఏవైతే దేవాలయంలో పారవేశారో అలాగే మన జీవితంలో నుండి దేవునికి అయిష్టముగా ఉన్నదన్నీ కూడా ఆ ధనాసులు, లోకాసుల శరీరాన్ని విడిచిపెట్టి తోలివేసి దేవునికి మన హృదయాన్ని ఇచ్చి దేవుని సన్నిధిలో చక్కగా ఆరాధన పాటలు పాడుకొని ప్రార్థన చేసే బిడ్డలుగా ఉంటే ఈ సంవత్సరం మన జీవితం ఎంతో బాగుంటుంది. అయితే ఇక్కడ వ్యాపారపు టిల్లుగా చేసేసినట్టు అందువల్ల కోపపడ్డాడు ఆయన. మరి ఈరోజు నీవు కూడా ఆత్మీయ స్థితిని పోగొట్టి లోక విధానంలోకి నీ హృదయంలో అనేకమైనవి వచ్చున్నట్లయితే అది దేవునికి ఆయాస్కరంగా ఉంటే ఈ నూతన సంవత్సరం వాటన్నిటిని కూడా తీసేసుకుని దేవుని సందులో చక్కటి ఆసక్తి కలిగి, పట్టుదల కలిగి, దైవాసక్తి కలిగి, అర్థమైందండి, దేవుని కొరకు ఈ సంవత్సరం జీవించాలి, దేవుల్లో ఫలించాలి, దేవుల్లో వృద్ధి పొందాలి, దైవిక విధానం నేను సంపాదించుకోవాలి అని వీటన్నిటిని తోలేశారు. అలాగే తోలేసుకుని దేవుని విధానం మనం సంపాదించుకుంటే ఖచ్చితంగా ఈ నూతన సంవత్సరం నీకు పండగలాగే ఉంటుంది. ప్రతిరోజు దేవుడు నీకుతో మాట్లాడతాడు, నీవు సన్నిధిని అనిపిస్తావు. ఆనందం, సంతోషం, ఆరోగ్యం, ఆశీర్వాదాలు, దేవుళ్ళు ఎన్నో దండిగా మెండుగా దేవుడు నీకు ఇచ్చి నేను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ రకంగా మన హృదయాలను కట్టుకుందాం, బాగు చేసుకుందాం, దేవుని స్తుతిందాం. యథార్థంగా హిజ్కియా వలె యథార్థంగా దేవుని జీవించి చక్కగా ప్రార్థించి దేవుడిచ్చే ఆయుస్సును, ఆరోగ్యాన్ని కలిగి ప్రభు కొరకు ఆయత్తపడే బిడ్డలుగా ఉందాం. అట్టి కృప దేవుడు మన అందరికీ దయచేయాలని కోరుకుంటూ మరోసారి నూతన శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, ఈరోజు నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో ఇచ్చిన ఈ వర్తమానాలన్నిటిని బట్టి నీకు స్తోత్రం. ప్రభు, ఈ సంవత్సరం మేము ఏ విధంగా గడపాలో, ఏ విధంగా జీవిస్తే నాయన ఈ సంవత్సరం దేవుని నీవు చక్కటి ఆరోగ్య ఆయుస్సునిచ్చి, ఆశీర్వాదాలు ఇచ్చి, స్వస్థతలు ఇచ్చి, ఏ విధంగా కష్టాలు, నష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో ఎలాగ మమ్మల్ని ఆదుకొని శత్రు సమూహం మా మీద వచ్చినప్పుడు ఎలా కాపాడతావో అనే విషయాలు మాకు నేర్పించావు తండ్రి. ఆ విధంగా మేము కూడా నీ సన్నిధిలో ఈ మొదటి నెల మొదటి రోజు నుంచి కూడా మా హృదయాలు నీకు అర్పించుకున్న తండ్రి, నీ సన్నిధిలో చక్కగా జీవించి, ప్రార్థించి, నిన్ను ఆరాధించుకొని, నేను స్తుతించుకుంటూ, మా హృదయంలో నిన్ను ఘనపరుస్తూ, నీ చిత్తము నెరవేరుస్తూ నీ కొరకు ఆయత్తపడి బిడ్డలుగా మేము ఉన్నట్లయితే ఖచ్చితంగా నీ దీవెన ఆశీర్వాదాలు దొరికితే అలాగా బిడ్డలు అందరూ కూడా వాక్యం వింటున్న బిడ్డలు అందరూ అలాగ ఒక సమర్పణ కలిగి, ఒక డెడికేషన్ కలిగి, ఒక అంకిత భావం ఈ నూతన సంవత్సరంలో నీ కొరకు అంకితం చేసుకొని వారి జీవితాలు జీవించి నీ ద్వారా గొప్ప దీవెనల ఆశీర్వాదాలు పొందుకుంటూ ప్రతిరోజు ఆనందం, సంతోషంతో వర్ధిల్లి నీ కొరకు ఆయత్తపట్టుకు సహాయం చేయమని, విన్న వాక్యం అందరి హృదయాల్లో పడి అది నూరంతలుగా ఫలించడానికి సహాయం చేయమని, మీరే మహిమ పొందమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించును గాక. థ్యాంక్ యూ.